శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం అమృత కలశంలో హనుమద్వైభవాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అందులో సుందరకాండ విశిష్టత. సుందరకాండ అనేటటువంటిది రామాయణంలో ఒక భాగం, ఒక కాండ. కానీ దానికి అధిదేవత హనుమంతుడు. కాబట్టి సుందరకాండ అంటే హనుమత్ స్వరూపమే. హనుమంతుడిని ఆరాధిస్తే ఎటువంటి ప్రయోజనాలు పొందుతామో ఆ సుందరకాండని ఆరాధించేటటువంటి విధానం ద్వారా కూడా అటువంటి ప్రయోజనాలు. గ్రంథాన్ని ఆరాధించటం ఏమిటి అంటే పారాయణ చేయటం. సుందరకాండ పారాయణ చేయటం ద్వారా కూడా అటువంటి ఫలితాలు మనం పొందగలుగుతాం. హనుమాన్ కల్పవృక్షో మే హనుమాన్ మమ కామధుక్ చింతామణిస్తు హనుమాన్ కో విచార కుతో భయం అన్నాడు పరాశర మహర్షి పరాశర సంహితలో. హనుమద్భక్తులందరికీ కూడా ప్రమాణమైనటువంటి గ్రంథం పరాశర సంహిత. ఆ పరాశర మహర్షి చెప్పినటువంటి మాట అది. హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అని. ఆయన అధిదేవతగా కలిగినటువంటి సుందరకాండ కూడా కల్పవృక్షము, కామధేనువు, చింతామణి. అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది. కల్పవృక్షం అంతే కదా, ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అటువంటి శక్తి కలిగినటువంటిది సుందరకాండ. వాల్మీకి రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. 7 కాండల్లో మిగతా కాండలన్నీ ఒక ఎత్తు, సుందరకాండ ఒక్కటి ఒక ఎత్తు. ఎందువల్లంటే సుందరకాండలో వాల్మీకి మహర్షి తన తపశ్శక్తిని ధారపోశాడు. అందువల్ల దాని గొప్ప శక్తి ఏర్పడ్డది. ఎప్పుడూ కూడా ఒక్కొక్క దానికి శక్తి వచ్చింది అంటే దాని వెనకాల తపస్సు ఉన్నప్పుడే దానికి శక్తి ఏర్పడుతుంది. కవులు ఒక్కొక్క చోట తమ శక్తిని, తపశ్శక్తిని ఎక్కువ ధారపోస్తారు. వాటిని గ్రంథులు అంటారు. ఆంధ్ర భారతంలో విరాట పర్వం అది చాలా శక్తి గలది. ఆ విరాట పర్వం పారాయణ చేస్తే వర్షం కురుస్తుంది. ఎందుకంటే దాంట్లో తిక్కన సోమయాజి యొక్క యాజుష శక్తి ఉన్నది. యజ్ఞం వల్ల వర్షాలు కురుస్తాయి. ఆ యాజుష శక్తిని అక్కడ సమర్పించాడు. అలాగే పోతన భాగవతంలో రుక్మిణీ కళ్యాణం పారాయణ చేస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయి. ప్రహ్లాద చరిత్ర పారాయణ చేస్తే అనుగ్రహం చేకూరుతుంది. గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే కష్టాల నుంచి బయటపడతాం. ఈ రకమైనటువంటి శక్తులు ఆ రచయితలు వాటిలో సమర్పించడం జరిగింది. అలా సుందరకాండలో వాల్మీకి మహర్షి తన తపశ్శక్తిని ధారపోశాడు. అది ఆంజనేయ స్వామి కాండే, ఆంజనేయ స్వరూపమే. సుందరకాండనే ఒక మహామంత్రంగా చెప్పారు, మాలామంత్రం. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి ఆంజనేయో దేవత. ఆంజనేయుడే దానికి దేవత. అటువంటి సుందరకాండని పారాయణ చేయటం ద్వారా సమస్త ప్రయోజనాల్ని సాధించుకోవచ్చు. వాల్మీకి ఈ కాండకి ఒక ప్రత్యేకత కల్పించాడు. మిగతా కాండలన్నీ బాలకాండ అన్నాడు. అంటే రాముని బాల్యాన్ని చెప్పేది. అయోధ్యాకాండ రాముడు అయోధ్యలో ఉన్నటువంటి చరిత్ర. అరణ్యకాండ రాముడు అరణ్యవాసం చేసిన కాండ. కిష్కింధాకాండ, యుద్ధకాండ, ఇవన్నీ పేర్లు అర్థమవుతున్నాయి. కానీ సుందరకాండ అని ప్రత్యేకమైన నామకరణం చేయటం జరిగింది. ఏమిటి ఈ సుందరత్వము అంటే నష్టప్రాప్తిస్తు సుందర అన్నారు. సుందరం అంటే ఏమిటంటే నష్టప్రాప్తి. ఒక వస్తువుని పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ పొందటం ఉన్నదే అది సుందరము అన్నారు. అది చాలా ఆనందకరం. ఒక వస్తువుని కొనుక్కున్నప్పుడు పొందే ఆనందం కంటే పొరపాటున అది పోతే తర్వాత దొరికినప్పుడు పొందేటటువంటి ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. అది సుందరం అంటే. నష్టప్రాప్తిస్తు సుందర. సుతరాం ఆద్రియత ఇది సుందర అన్నారు. మిక్కిలి ఆదరణ కలిగినటువంటిది, ఎటువంటి వాళ్ళని కూడా ఆదరించేటటువంటిది సుందరకాండ. అటువంటి సుందరకాండ అనేక రకాల
శక్తి కలిగినటువంటిదై అనుగ్రహిస్తూ ఉన్నది. ఎంతటి మహిమగలది అంటే యథా సర్వేషు దేవేషు శ్రీరామో పరమో మతః తథా రామాయణే శ్రీమన్ సుందరకాండ ఉత్తమః అని చెప్పబడ్డది. ఏ విధంగా అయితే సమస్త దేవతలలో శ్రీరామచంద్రుడు పరమమైనటువంటి వాడుగా ఉన్నాడో, రామయేవ పరబ్రహ్మ, రామయేవ పరం సత్యం, రామయేవ పరబ్రహ్మ, ఆయన పరంతత్వం, శ్రీరామో బ్రహ్మతారకం అని చెప్పబడ్డది. అటువంటి ఆ పరతత్వం ఎట్లా అయితే శ్రీరాముడో, అలా దేవతలలో శ్రీరాముడిలాగా ఈ సుందరకాండ అంత విశేషమైనటువంటిది రామాయణంలో అని చెప్పారు. సుందరకాండ దాని సుందరత్వం, దాని ప్రత్యేకమైన నామకరణం చేయటంలో, అది హనుమత్ పరమైనది అవటంలో విశేషం ఉన్నది. హనుమంతునికి పంచసంఖ్య ఇష్టం. రామాయణంలో ఇది 5వ కాండ. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ 5వ కాండ. అంటే హనుమంతుని యొక్క పంచసంఖ్యకి సంబంధించినటువంటిది. అంతేకాదు సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. 68 అంటే 6, 8, 14. 14 అంటే 1, 4, 5 పంచసంఖ్య సర్గలు కూడా. అలా హనుమంతునికి ప్రీతికరమైనటువంటిదిగా అనేక కోణాల్లో మనం సుందరకాండని చూస్తాం. అది ఒక మహామంత్రం. అందులో సుందరకాండ అంతా కూడా కాదు, సుందర ఆదిమ సర్గస్థం హనుమద్విక్రమాదికం శృత్వా బంధాద్విముక్త సన్ బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్పబడ్డది. సుందరకాండలో ఉన్నటువంటి మొట్టమొదటి సర్గైనా చాలుట. సుందర ఆదిమ సర్గస్థం హనుమద్విక్రమాదికం. సుందరకాండ మొదటి సర్గలో ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమం చాలా గొప్పగా ప్రకటమవుతుంది. చాలా విశేషాలు ఉన్నాయి అందులో. సత్వరజస్తమో గుణాలకి అతీతత్వము ఆ ప్రథమ సర్గలో కనపడుతుంది. మైనాకుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించాడు. ఆతిథ్యం స్వీకరించకుండగా ఆగకుండగా సాత్విక నిరోధాన్ని తప్పించుకుని వెళ్ళాడు. సురస పరీక్షించటానికి వచ్చింది రాజస నిరోధం, ఆమెని ఉపాయంతో తప్పించుకుని వెళ్ళాడు. సింహిక తామస నిరోధం చంపేయటానికి ప్రయత్నం చేసింది, దాన్ని సంహరించి వెళ్ళాడు. ఇలా సత్వరజస్తమో గుణములకు సంబంధించినటువంటి అవరోధాలని తొలగించుకుని త్రిగుణాతీతత్వం నిరూపించినటువంటి కాండలో సర్గ ప్రథమ సర్గ. త్రిలోక విజయిగా కూడా చెప్పదగినటువంటి హనుమంతుని యొక్క విశిష్టతని చెప్పేటటువంటి సర్గాది. మైనాకుడు భూలోకానికి ప్రతీక. ఎందువల్లంటే ఆయన భూధరము కొండ, సురస నాగమాత పాతాళలోకానికి ప్రతీక, సింహిక దేవయోని ఊర్ధ్వలోకాలకు ప్రతీక. అట్లా త్రిలోక విజయిగా కూడా హనుమంతుడు ప్రకటమైనటువంటిది ఈ ఆది సర్గ కాబట్టి సుందర ఆదిమ సర్గస్థం హనుమద్విక్రమాదికం శృత్వా బంధాద్విముక్త సన్. ఆ మొట్టమొదటి సర్గ పారాయణ చేస్తే ఈ సాంసారికమైనటువంటి బంధాల నుంచి బయటపడి ముక్తిని పొందుతాము అని చెప్పబడ్డది. ఆ ఒక్క సర్గకే అంత శక్తి ఉన్నది. ఈ సుందరకాండ ఎంత విశిష్టమైనది అంటే ఏతత్ సుందరకాండేన సమో మంత్రో నవిద్యతే అని అన్నారు. ఇది మహామంత్రం. ఈ సుందరకాండ అనేటటువంటి మంత్రముతో సమానమైన మంత్రమే లేదు అన్నారు. తత్పారాయణత సిద్ధి యది నైవ భవేద్భువి. ఈ సుందరకాండ పారాయణ వల్ల కనుక ప్రయోజనం లేకపోతే నాకేనాపి భవేత్ సిద్ధిరితి బ్రహ్మానుశాసనం అన్నారు. ఇంకా దేనివల్ల కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి సుందరకాండ పారాయణ వల్ల ప్రయోజనం ఉండి తీరుతుంది అని చెప్పి బ్రహ్మానుశాసనంగా బ్రహ్మదేవుని వాక్కుగా చెప్పబడ్డది అని చెప్పి, అందువల్ల సుందరకాండ అంత విశిష్టమైనటువంటిది. ఈ సుందరకాండ పారాయణలు అనేక విధాలుగా ఉన్నాయి. సుందరకాండ పారాయణ చేసేటటువంటి వాళ్ళు ఇది ఉపాసనగా పొందాలి, ఉపదేశంగా పొంది చేసుకోవాలి, కానీ ఇష్టం వచ్చినట్లు చేసుకోకూడదు. మనం సుందరకాండని ఎందుకు అనుసరిస్తున్నాము? అది శక్తి కాబట్టి, పవర్ కాబట్టి కరెంటుని మనం స్వీకరిస్తున్నాం. ఫ్యాన్లు తిప్పుతుంది, ఏసీ ఏర్పాటు చేస్తుంది, ఫ్రిడ్జ్
చూస్తుంది, అన్ని రకాల లైట్లు వెలిగిస్తుంది, ఇన్ని రకాల ప్రయోజనాలు దాంతో ఉన్నాయి కాబట్టి అది పవర్ కాబట్టి దాన్ని ఆశ్రయిస్తున్నాం. అలాగే పవర్ కాబట్టే దాంతో జాగ్రత్తగా ఉంటున్నాం. వైరింగ్ జాగ్రత్తగా చేయించుకుని చక్కగా దాంతో ప్రవర్తిస్తున్నాం, కానీ ఇష్టం వచ్చినట్టు వైర్లు కింద పారేయం. కాబట్టి శక్తి కాబట్టే దాన్ని అనుసరిస్తాము, శక్తి కాబట్టే జాగ్రత్తగా ఉంటాము. సుందరకాండ కూడా శక్తి కాబట్టే దాన్ని అనుసరించాలి, శక్తి కాబట్టే దాంతో జాగ్రత్తగా కూడా ఉండాలి, నియమాలు తెలుసుకుని ఆచరించాలి. ఉపదేశం పొందిన దాన్ని పారాయణ చేయటమే ఉత్తమమైనటువంటి విధానం, అదే అసలు విధానం. అలాగే ఈ పారాయణ చేసేటటువంటి కాలంలో ప్రత్యేకమైన కామ్యంతో చేస్తూ ఉంటే, ఊరికనే చదువుకుంటూ శ్లోకాలు భావమో ఊరికనే చదువుకుంటే అది వేరు. అలా కాక ఏదైనా కామ్యంతో పారాయణగా చేస్తే నియమాలు కూడా పాటించాలి. ఏకభుక్తం ఒంటిపూట భోజనం చేయటం, బ్రహ్మచర్యాన్ని పాటించటము, నిత్యం శిరస్నానం చేయటము, ఇంద్రియ నిగ్రహాన్ని వహించి మాట కూడా ఇష్టం వచ్చినట్టుగా తూలనాటము తిట్టటము ఇటువంటివి చేయకుండా పవిత్రమైనటువంటి పద్ధతిలో జీవించాలి. ఈ సుందరకాండ పారాయణ చేసేటటువంటి ఆ నియమాలు పాటించేటటువంటి కాలంలో అలా చేసేటట్లయితే సుందరకాండ వల్ల అనేక రకాల ప్రయోజనాలు, ఏది కోరుకుంటే అది జరిగి సుందరకాండ పారాయణలో కూడా అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. సప్తసర్గ పారాయణ అని ఉన్నది. రోజుకి 7 సర్గల చొప్పున పారాయణ చేయటం. 7 చొప్పున పారాయణ చేసేటప్పుడు 7 తొందులు 63 సర్గలు అవుతాయి, ఇంకా 5 ఉంటాయి. 10వ రోజు 5 చేయటం కాదు, 5కు ఇంకో 2 కలిపి చేయాలి. అలా 0 వచ్చేదాకా పారాయణ చేయాలి, రోజు 7 సర్గల చొప్పున. 68 రోజులు చేస్తే అప్పుడు గ్రంథం పూర్తవుతుంది. దాన్ని సప్తసర్గ పారాయణ అంటారు. సప్తసర్గ పారాయణ యొక్క ఫలితము అనంతమైనటువంటి ఫలితం, చాలా విశేషమైనటువంటి ఫలితం చేకూరుతుంది. అలాగే దానివల్ల ఉద్యోగ ప్రాప్తి, ధనప్రాప్తి, కామ్యములన్నీ నెరవేరుతాయి అని చెప్పబడ్డది సప్తసర్గ పారాయణ వల్ల. కాండపారాయణ చేసేటటువంటి విధానంలో 74 రోజులు కనుక కాండపారాయణ చేస్తే ఆయురారోగ్యాలు, విద్య, ధనము ఇవన్నీ చేకూరుతాయి అని చెప్పబడ్డది. అలాగే 21 రోజులు కాండపారాయణ ఉన్నది. రోజు సుందరకాండ కాండ పూర్తిగా పారాయణ చేస్తూ 68 సర్గలు పారాయణ చేస్తూ 21 రోజులు చేస్తే పుత్ర సంతతి కలుగుతుంది. పుత్ర సంతానం కోరేటటువంటి వాళ్ళు ఈ 21 రోజు పారాయణ విధానాన్ని అనుసరించాలి. అట్లాగే రోజు 34 సార్ల చొప్పున 34 సర్గల చొప్పున 142 రోజులు పారాయణ చేయటము చాలా శ్రేష్టమైనటువంటి పద్ధతి. అది కూడా మనం ఏది సంకల్పించుకుంటామో ఆ సంకల్పాన్ని నెరవేరుస్తుంది అని చెప్పబడ్డది. ఇలా అనేక పద్ధతులు ఉన్నాయి. రాఘవో విజయం దజ్జాత్ మమ సీతాపతి ప్రభు అని ఒక వాక్యం ఉన్నది, శ్లోకంలో ఒక భాగం అది. ఈ పద్ధతిలో అంటే దీన్ని అనుసరించి పారాయణ చేసే పద్ధతి ఒకటి ఉన్నది. రాఘవో విజయం దజ్జాత్ మమ సీతాపతి ప్రభు అని చెప్పి మొట్టమొదటి అక్షరం రా. రా అనేటటువంటిది కటపయాది సంఖ్యాశాస్త్రం అని చెప్పి ఆధ్యాత్మిక విషయంలో ఉన్నది. యవర్గలో 2వ అక్షరం, యరలవ యవర్గ, దీంట్లో 2వ అక్షరం కాబట్టి మొదటి రోజు 2 సర్గలు పారాయణ చేయాలి. ఘ రాఘవో 2వ అక్షరం ఘ కాబట్టి 2వ రోజు ఈ ఘ అనే దాన్ని బట్టి కాఖ గా ఘ కవర్గలో 4వ అక్షరం కాబట్టి 4 సర్గలు పారాయణ చేయాలి. అట్లాగే ఓ 3వది రాఘవో విజయం, యారాలావా ఇది కూడా 4వ అక్షరమే కాబట్టి 3వ రోజు 4 సర్గలు పారాయణ చేయాలి. విజయం వి వా అనేటటువంటిది 4 సర్గలు పారాయణ చేయాలి. ఈ విధంగా కటపయాది సంఖ్యాశాస్త్రం ప్రకారము రాఘవో విజయం దజ్జాత్ మమ సీతాపతి ప్రభు అనేటటువంటిది ఇవి మొత్తం 16 అక్షరాలు. అనుష్ఠుప్ ఛందస్సులో ఒక దళానికి 8 అక్షరాలు చొప్పున 2 దళాలు ఒక పాదము 16 అక్షరాలు ఉంటాయి కాబట్టి 16 రోజుల్లో ఈ పారాయణ పూర్తి అవుతుంది. 68 సర్గలు పూర్తి అవుతాయి. అలా చేసేటటువంటి విధానం వల్ల కూడా అనేక రకాల
మన కామ్యములన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ఆయురారోగ్యములు చేకూరుతాయని చెప్పి చెప్పబడ్డది. ఇలా కాండపారాయణలు పారాయణ విధానాలు అనేక రకాలుగా ఉండంగా విడివిడిగా ఒక్కొక్క సర్గ పారాయణ చేయటం వల్ల ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని పొందుతూ ఉంటాము. చాలా భక్తి తత్పరతతో భావాన్ని పఠించినా కూడా మంచి నిష్టగా వ్రాసి ఉంటే ఆ భావానికి కూడా శక్తి ఉంటుంది. ఆ స్వామి యొక్క అనుగ్రహం ఒకంత పొందొచ్చు. మన నిష్ఠ దానికి హేతు అవుతూ ఉంటుంది. ఈ విధానంలో 3వ సర్గ పారాయణ చేస్తే ఇది లంకా విజయానికి సంబంధించినటువంటిది. సువేల పర్వతం నుంచి లంకలోకి ప్రవేశించబోతూ ఆ ద్వారపాలక అయినటువంటి లంకిణితో పోరు జరుగుతుంది. ఆ లంకిణిని జయించినటువంటి ఈ ఘట్టం చదివితే భూత ప్రేత పిశాచాది బాధలు తొలగిపోతాయి అని చెప్పారు 3వ సర్గ పారాయణ. అలాగే 11వ సర్గ పారాయణ చేయటం వల్ల బుద్ధిమాన్యం తొలగిపోతుంది అని చెప్పబడ్డది. 11వ సర్గలో ఏముంటుంది అంటే ఆంజనేయ స్వామి అమ్మవారిని వెతకాలి, అడుగడుగునా వెతికాడు. మరి ఆడవాళ్ళని వెతికేటప్పుడు ఆడవాళ్ళల్లో వెతకాలి. అలా వాళ్ళందరినీ చూడటం జరిగింది. దానివల్ల నాకేమైనా ధర్మలోపం జరిగిందా అని చెప్పి శంకించుకున్నాడు. కాబట్టి ఆ సర్గని కనుక 11వ సర్గని పారాయణ చేస్తే బుద్ధిమాంద్యం తొలగిపోతుంది అని చెప్పబడ్డది. అలాగే 27వ సర్గ ఉన్నది త్రిజటా స్వప్న వృత్తాంతము అని చెప్పి. ఆ త్రిజటా స్వప్న వృత్తాంతం పారాయణ చేస్తే స్వప్నగత దోషాలు తొలగిపోతాయి. కొన్ని కలలు వస్తూ ఉంటాయి, కలల్లో కొన్ని రాకూడదు. అలాంటి కలలు వస్తే ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదానికి సూచకములు ఆ కలలు. అటువంటి దుస్వప్నాలు కనుక వచ్చేటట్లయితే సుందరకాండలో ఉన్నటువంటి 27వ సర్గ పారాయణ చేయాలి. త్రిజటా స్వప్న వృత్తాంతము అని చెప్పి అది పారాయణ చేస్తే ఆ ప్రమాదాలు తప్పిపోతూ ఉంటాయి. అలాగే అనేక ఆపదలతో బాధపడేటటువంటి వాళ్ళు 36వ సర్గ కనుక పారాయణ చేసేటట్లయితే ఆ ఆపదలను అన్నిటి నుంచి కూడా బయటపడవచ్చు. ఈ 36వ సర్గ అంటే శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని హనుమంతుడు సీతాదేవికి ఇస్తాడు. అలా సీతాదేవికి అంగుళీయకాన్ని ఇచ్చి ఆమెను సంతృప్తిపరిచేటటువంటి ఈ ఘట్టాన్ని పారాయణ చేయటం వల్ల ఆపదలన్నీ తొలగిపోతాయి. సీతాదేవికి ఆ ఉంగరాన్ని చూసేటప్పటికి, అందులో ఉన్నటువంటి రామనామాన్ని చూసేటప్పటికి ఆమె బాధలన్నీ కూడా తొలగిపోయాయి. అలా చేకూరుతుంది అని చెప్పబడ్డది. అలాగే 38వ సర్గ సుందరకాండలో 38వ సర్గ కాకాసుర వృత్తాంతం. సీతాదేవి ఆనవాలుగా చెబుతుంది, గుర్తుగా చెబుతుంది. అటువంటి కాకాసుర వృత్తాంతాన్ని కనుక పారాయణ చేస్తే 38వ సర్గ పారాయణ చేసేటట్లయితే అపరాధము చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి. కొన్ని మనం అపరాధాలు చేసి ఉంటాం, వాటి వల్ల మనకి పాపాలు వస్తాయి. ఆ పాప భీతితో ఉంటాం, అది తొలగిపోతుంది. ఈ 38వ సర్గ కాకాసుర వృత్తాంతం. అలాగే చూడామణి ప్రదానం కూడా ఈ సర్గలోనే ఉంటుంది. సీతాదేవి శ్రీరామచంద్రునికి ఇమ్మని చెప్పి హనుమంతునికి చూడామణి ఇస్తుంది. ఆ ఘట్టం కలిగినటువంటిది పారాయణ చేయటం వల్ల కూడా పాపశంకలన్నీ తొలగిపోతాయి అని చెప్పబడ్డది. 40వ సర్గ ఉన్నది సీతాదేవిని హనుమంతుడు ఓదార్చేటటువంటి సర్గ. ఈ సర్గని పారాయణ చేస్తే తప్పిపోయినటువంటి వారు దొరుకుతారండి. ఎక్కడో మారుపడిపోయారు, వాళ్ళు మళ్ళీ స్వగృహానికి చేరుకుంటారు. ఆ 40వ సర్గ పారాయణ వల్ల అటువంటి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పబడ్డది. 41వ సర్గ ఇది కామ్యసిద్ధి, ఇష్టకామ్య సిద్ధి. మనం ఏది కోరుకుంటామో ఆ కోరిక నెరవేర్చేటటువంటి శక్తి ఈ 41వ సర్గకి ఉన్నది. అలాగే 15వ సర్గ పారాయణ చేస్తే ధన సంపద చేకూరుతుంది అన్నారు. ఈ 15వ సర్గ ఏమిటంటే సింసుపా వృక్షం మీద ఉండి హనుమంతుడు సీతాదేవిని సందర్శించినటువంటి, ఆ సీతామాతని సందర్శించినటువంటి, ఆ ప్రథమ దర్శనం చేసుకున్నటువంటి ఆ పునీతమైనటువంటి ఘట్టం కలిగిన 15వ సర్గని పారాయణ చేస్తే లక్ష్మీస్వరూపిణి అయినటువంటి సీతాదేవిని దర్శించి ఆయన ఎటువంటి ఆనందం పొందాడో అలా మనకి దాని పారాయణ వల్ల ఆ లక్ష్మి చేకూరుతుంది, ధన సంపదలు చేకూరుతాయి అని చెప్పబడ్డది. 62వ సర్గ బ్రహ్మలోక ప్రాప్తిని కలిగిస్తుంది అన్నారు. దధిముఖునకు సంబంధించినటువంటి ఆయన కాపలాదారుగా ఉన్నటువంటి మధువనాన్ని ధ్వంసం చేశారు వానరులందరూ కూడా.
దధిముఖుడు వెళ్ళి సుగ్రీవుడికి చెప్పాడు, అయ్యా మధువనం అంతా కూడా ధ్వంసం చేయబడ్డది అని. అలా చెప్పినటువంటి ఘట్టము 62వ సర్గగా ఉన్నది సుందరకాండలో. ఆ సర్గ పారాయణ చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి చేకూరుతుంది. అలాగే 67వ సర్గ శ్రీరాముడుకు హనుమంతుడు సీతా సందేశాన్ని చెప్పడం, సీతను చూసి వచ్చాను అని శ్రీరాముడితో చెప్పి ఆ సీతామాత అన్నటువంటి విషయాలు శ్రీరాముడితో చెప్పే ఘట్టం ఉన్నదే 67వ సర్గ. ఆ 67వ సర్గ పారాయణ కనుక చేసేట్లయితే ఐహిక పారమార్థిక ప్రయోజనాలన్నీ చేకూరుతాయి. పరిపూర్ణమైనటువంటి ఫలితము ఆ 67వ సర్గలో సుందరకాండలో చెప్పబడ్డది కాబట్టి అటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలితం మనం పొందగలుగుతాము. ఇంతటి విశిష్టత కలిగినటువంటి సుందరకాండ, దానికి వాల్మీకి మరే పేరు పెట్టకుండా సుందరకాండ అని చెప్పాడు. దాన్ని ప్రశ్నించారు, ఏమిటండి సుందరకాండ, సుందరకాండలో సుందరం ఏమిటి అని అడిగారు. అడిగితే దానికి సమాధానం చెప్పబడ్డది. అసలు సుందరకాండలో సుందరము కానిది ఏమున్నదండి అన్నారు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరో మంత్ర, సుందరే కిం న సుందరం. సుందరకాండలో సుందరము కానిదేముందండి? సుందరకాండలో రాముడు సుందరుడు, సుందరే సుందరో రామ. సుందరకాండలో అసలు శ్రీరాముడు కనపడడు. సీతామ్మ వారి ముందు హనుమంతుడు వర్ణిస్తాడు రాముణ్ణి. అందువల్ల అటువంటి సౌందర్యము, రామ సౌందర్యము ఈ సుందరకాండలోనే చూస్తాం, ఇంకెక్కడా చూడలేము. అందువల్ల సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, అద్భుత కథ సుందరకాండలో ఉన్నది. సుందరే సుందరీ సీత, ఈ సుందరకాండలో ఉన్నటువంటి సీతాదేవి సాక్షాత్తు ఆ పరాశక్తి, లలితా పరాశక్తి, బాలాత్రిపుర సుందరి. దానికి నిదర్శనాలు కూడా మనకి అనేకం కనపడతాయి. హనుమంతుడు దేవి ఉపాసకుడిలాగానే ఆ దేవి దర్శనం చేశాడు. సుందరకాండలో కపి ఆంజనేయుడు సుందరుడు, అశోకవనం సుందరమైంది, మధువనము సుందరమైనది. అలా సుందరకాండలో ఉన్నటువంటి సమస్తము సుందరమైనవి అని చెప్పి ఆ సుందరకాండ యొక్క విశిష్టత చెప్పబడ్డది. అటువంటి సుందరకాండ పారాయణ చేయటం వల్ల, పురాణ శ్రవణం చేయటం వల్ల, పఠనము చేయటం వల్ల మనం సమస్తములైనటువంటి ప్రయోజనాలు పొందుతాము. కాబట్టి ఆ సుందరకాండని ఆశ్రయించి ఆ సుందరకాండ యొక్క అధిదేవత అయినటువంటి హనుమంతుని అనుగ్రహానికి పాత్రుల గుదురుగాక. స్వస్తి.